భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్, కూకట్పల్లి, హైదరాబాద్ 21 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9652968881. భూపాల్పల్లి అడవుల్లో మరో హత్య వెలుగు చూసింది. తీవ్రంగా కొట్టి కాళ్ళు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టినట్టు తెలుస్తోంది. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనప్పటికీ మృతుడు ఎండి బాసిత్ గా గుర్తించారు. అయితే భూపాల్పల్లి రాజీవ్ నగర్ కి చెందిన బాసిత్ కనిపించట్లేదని, ఎవరో తనను కిడ్నాప్ చేసినట్టుగా మృతుని తల్లి సబియా పోలీసులకు 3 రోజుల క్రితం ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 3వ తారీఖున రాజీవ్ నగర్ కి చెందిన బాసిత్ మరియు అతని స్నేహితుడు అరుణ్ బైక్ పై వెళ్తుండగా బబ్లు, ప్రశాంత్, కుశల్ మరియు మరికొంతమంది వ్యక్తులు వచ్చి వారిని శాంతినగర్ జంక్షన్ చర్చ్ వద్ద ఆపి గొడవ పడ్డారని, బాసిత్ మరియు అరుణ్ ను తీవ్రంగా కొట్టి అరుణ్ ను వదిలేసి బాసిత్ ను మాత్రం కారులో ఎక్కించుకొని తీసుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి 3 నిందితులను అదుపులోకి తీసుకొని విచారించారు. దాంతో 3 నిందితులు బాసిత్ ను హత్య చేసినట్టుగా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. తాడ్వాయి మండలం మేడారం దగ్గరలోని అటవీ ప్రాంతంలో మృతదేహం ఉన్నట్లు తెలపడంతో మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ హత్యకు ప్రధాన కారణంగా ఇరు వర్గాల మధ్య ఇన్స్టాగ్రామ్ లో మొదలైన గొడవలేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.